అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుదాం. నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సీయోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును రసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండేది. విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైడుకుల నాదమును తోలినది. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొని జాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడిత్తురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట అబద్ధము లేదు, వీరు అనిందులు. ఆమేన్. మీ తలలు పైకెత్తి ఒకసారి చూడండి. జనములను బట్టి నేను ఈ మాట ప్రకటించట్లేదు, మందిని బట్టి మాట్లాడట్లేదు. ఒక గొప్ప విషయాన్ని దేవుడు ఇక్కడ నాకు బయలుపరిచారు. నేను ప్రభువులోకి వచ్చిన కొత్తలో ఒక మర్మం బయలుపరచబడింది. ఒక 5 సంవత్సరాల తర్వాత అది ఇంకొంచెం లోతుగా తెలుసుకోవడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత ఇంకొంచెం డెప్త్గా తెలుసుకున్నా. ఇప్పుడు ఈ మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు ఇంకొంచెం కొత్తగా తెలుసుకున్నా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన లోతైన మాట చెప్పి ముగిస్తా. ఎందుకంటే కొన్ని కోట్ల మందికి ఆశీర్వాదకరమైన మాటలు ఇవి. కానీ మనం ధన్యులం, దేవుడు మనకు అనుగ్రహించాడు. మరలా చెప్తున్నా కదా, దేవుని సన్నిధిని మనం చేరినప్పుడు, దేవుని రాజ్య సంగతులు మనం ఎందుకు తెలుసుకోవాలంటే, ఒకరోజు మనం పరలోకంలో వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఎదురయ్యే ప్రతి పరీక్ష, ప్రతి మాట, పరలోక రాజ్యం లోపలికి వెళ్ళినప్పుడు క్రీస్తుని గురించిన జ్ఞానం మనకు ఉండాలంట. అందుకే ఈ మాటలన్నీ దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు మనం చదువుకునే ఈ మాటలో లాస్ట్ మంత్ మనం 2 మాటలు ధ్యానం చేసాం. ఒకటి, క్రీస్తుతో కూడా ఉన్నవారు అన్న మాట ధ్యానం చేసాం. ఆ మాటకి క్రీస్తుతో కూడా ఉన్నారు అంటే వాళ్ళు లోకంతో లేరు అని. క్రీస్తుతో కూడా ఉన్నారంటే లోకంతో, సమస్తలతో, మనుషులతో, పేరు ప్రఖ్యాతి పొందిన నాయకులు, ఫలాని వాళ్ళతో ఉంటే మనకు గౌరవం, ఫలాని సంస్థతో ఉంటే గౌరవం అని కొంతమంది చర్చి బోర్డులు కూడా మార్చేస్తుంటారు, పేర్లు మార్చేస్తుంటారు, జాయిన్ అయిపోతారు, సంఘాల్లో సంస్థలో జాయిన్ అయిపోతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి అసలు ఈ మాట, ఈ సియోను అనే మాట ఎత్తడానికైనా అర్హత లేదనమాట. వాళ్ళు లోకంతో, నాగరికతతో, సంస్థలతో ఉన్నవాళ్ళు కాదు, దేవుడితో కూడా ఉన్నవాళ్ళు. ఇక మంచి అయినా, చెడైనా, నష్టమైన, లాభమైన దేవుడితోనే ప్రయాణం. ఇంకంతే. ఏమైనా కానీ వాళ్ళతో ఉంటే మనకేమో లాభం వస్తుందేమో, అయినా దాన్ని నష్టంగా ఎంచుకొని దేవుడితో ప్రయాణం చేస్తారు వీళ్ళు సియోనుకి వెళ్ళేవాళ్ళు. మొదటిది. రెండోది, వీణలు వాయించుతున్న వైనికుల నాదమును పోలిన వాళ్ళు అని చెప్పి చదివాం. వీణె అంటే సేవ, నాదము అంటే జీవితం, ఆత్మల భారంతో, పౌరుషం గల జీవితంతో ఆ సేవ వారికి కనబడుతుందంట. సియోనులో యోహాను వెళ్ళినప్పుడు వారిని చూసినప్పుడు వారిలో అవి కనబడుతున్నాయంట యోహానికి. ఏది? సేవా జీవితము, భారం కలిగింది, పౌరుషం కలిగింది కనబడుతుంది. గొప్ప ఉరుముల శబ్దమును పోలిందంట అది, ఆ నాదం, ఆ శబ్దం. అలాంటి ఒక రోషం కలిగిన గుంపు. దీన్ని బట్టి మనం ఇమాజిన్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు చేస్తున్న సేవ, ఇప్పుడు చేస్తున్న భక్తిలో ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఈ శబ్దము, ఈ నాదము, ఈ పౌరుషము, ఈ రోషము కనబడితే వాళ్ళ గుంపులో ఏడని కనబడతారు. లేకపోతే అంత సీన్ లేదన్నమాట వాళ్ళకి అర్థమైందా? అంటే ఈ సియోనులో కనబడుతున్న ఈ 144,000 మంది సూపర్ న్యాచురల్ పవర్స్ అనమాట పరలోకంలో. ఇంకా అంటే పవర్ ఆఫ్ పట్టా అంటారు. ఒక వ్యక్తి ఒక స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అతను లేకుండా కూడా దాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్తాడు, నువ్వు కూడా రిజిస్ట్రేషన్ చేయించాను, దాన్ని పవర్ ఆఫ్ పట్టా అంటారు. ఈ 144,000 మంది పరలోకంలో ఎవరు అంటే ఈక్వల్ టు గాడ్. ఒక్కసారి ఆలోచన చేయండి.
దేవుడు లేకుండా అక్కడ దేవుని ప్రసన్నతని ప్రజెన్స్ చేయగలిగిన సత్తా ఈ 1,44,000 మందికి ఉంది. అది వాళ్ళ రేంజ్. దాన్ని అక్షరానుసారంగా ఒక గీత గీసుకొని ఒక సరిహద్దు వేసుకొని ఇక నాకే సీయోను అనుకుంటే చాలా పొరపాటు. ఇప్పుడు ప్రకటించబడుతూ ఇప్పుడు బయలుపరచబడిన ఈ సత్యం కూడా మేబీ 100% కాదు, ఇంకా లోతైంది ఏదైనా ఉండొచ్చు, ఇంకా డెప్త్కి ఏదైనా ఉండొచ్చు. ఇప్పటికీ ఇలాగ మనకు బయలుపరచబడింది. దేవునికి స్తోత్రం. అంటే వీరిలో ఆ సేవ, ఆ జీవితం పౌరుషం కలిగింది, రోషం కలిగింది, ఆత్మల భారం కలిగింది. అందుకే వీణులు వాయించి వైనికుల నాదమును పోలిన గుంపు, శబ్దము అంటాడు. ఆ 2 మాటలు లాస్ట్ మంత్ మనం చదువుకున్నాం. ఇప్పుడు 3వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఎందుకంటే ఒక మాట చూడండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు భూమి మీద ఉన్న భక్తులు చేస్తున్న అందరికీ అన్ని అవకాశాలు ఉన్నాయి. అన్యులు చేసినట్టుగా క్రైస్తవులు చేయొచ్చు, క్రైస్తవులు చేసినట్టుగా సేవకులు కూడా చేయొచ్చు. కానీ లిమిట్గా ఎందుకు బతకాల్సి వస్తుందంటే, దైవజనుడు పౌలు గారు అంటారు, నేను అన్నీ చేయదగినవే అయినను నేను వాటిని చేయలేను. మాట్లాడగలను, మాట్లాడలేను. చేయగలను, చేయలేను. వెళ్ళగలను, వెళ్ళలేను. చూడగలను, చూడలేను. అనగలను, అనలేను అంటూ ఉంటారే. అధికారం ఉన్నా నేను ఎందుకు మాట్లాడలేకపోతాను అంటారే. అలాంటి జీవితం ఈ 1,44,000 మంది. వాళ్ళకి అవకాశం ఉంటుంది, కానీ వాళ్ళు దాంట్లో ఏలు పెట్టరు, కాలు పెట్టరు. అలాంటి ఒక ప్రత్యేకమైంది. ఇంకా పాత నిబంధనలు కూడా మీకు ఒక మాట చదివచ్చు, లేవియకాండంలో. వారు ప్రత్యేకించబడిన వారు, దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారు. ఇది ఆ రోజు మనం ఆ మంత్లో దేవుడు మనకిచ్చిన మాటలు. ఇప్పుడు 3వ మాట చదువు, అదే 14వ వచనం చదువుదాం. వారు సింహాసనం ఎదుట, ఆ 4 జీవుల ఎదుట చాలు. ఇప్పుడు ఈ ఒక్క మాటే ధ్యానం చేయాలని నేను అనుకున్నా, కానీ నెలకు ఒకసారి కాబట్టి లెంత్ ఎక్కువైపోయిందని కొంచెం త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఆ 1,44,000 మంది దేవుని ఎదుట, జీవుల ఎదుట, 24 పెద్దల ఎదుట క్రొత్త కీర్తన పాడారని. అంటే వీరు ఇంకొంచెం కిందకి వెళ్తే వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఈ 1,44,000 మంది భూలోకంలో నుంచి, మనుషుల్లో నుంచి కొనబడిన వారే. వాళ్ళు వింతైన మనుషులు కాదు, గ్రహాంతరవాసులు కాదు, భూలోకంలో నుంచి వెళ్ళిన వాళ్ళే ఈ 1,44,000 మంది. ఈ 1,44,000 మంది కొత్త కీర్తన పాడారంట. పాడిందే పాట పాడలా, కొత్త పాట పాడారు. ఏంటి ఆ పాట, కొత్త పాట అంటే? ఆ మాటకి ఆంతర్యం, ఆధ్యాత్మికమైన మర్మం ఏంటంటే, క్రొత్త సంగతి, క్రొత్త ఉపదేశం, క్రొత్త మర్మం. అంటే దేవుని గ్రంథములో ఉన్న విషయాలే కాకుండా, ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈ బైబిల్లో ఏమున్నాయో వాటిని చదివి యాజిటీజ్గా చెప్పినట్టు కాకుండా, దేవుని రాజ్యంలో ఉన్న క్రొత్త విషయాలు. ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ ఐగుప్తులో నుంచి కనానికి వెళ్తున్నారు. కనాను దగ్గర వచ్చిన తర్వాత మోషే ఒక 12 మందిని ఐగుప్తులో కనానుకు పంపించారు. ఏమని? మనం వెళ్ళే దేశం ఎట్లా ఉందో ఒకసారి వేగు చూసిరండి. నీళ్ళు ఎక్కడ ఉన్నాయో, షాపులు ఎక్కడ ఉన్నాయో, లేకపోతే కట్టడాలు ఎక్కడ ఉన్నాయో, ఆ మనుషులు ఎట్లా ఉన్నారో, ఆ పరిస్థితులంతా, సిస్టమ్ ఎట్లా ఉందో ఒకసారి చూసిరండి అన్నప్పుడు వీళ్ళు వెళ్ళి చూసి వచ్చారు. 12 మంది వెళ్ళి చూసి వచ్చారు. 2 బలహీనమైన సంగతులు చెప్పారు, 10 మంది ఏమో బలహీనమైన సంగతులు చెప్పారు. 2 మాత్రం క్రొత్త సంగతులు చెప్తున్నారు. ఈ 10 మంది ఏం చెప్పారు? బలహీనమైన సంగతులు. అబ్బో అక్కడ మనుషులు ఎట్టున్నారు తెలుసా? అదే మీకు అర్థమవుడని చెప్తున్నా. దావీదు గొలియాతును చంపాడే, గొలియాతు ఉన్నట్టున్నారయ్యా. అక్కడ మనుషులు ఎట్టున్నారు తెలుసా? అదే దావీదును మోసం చేశాడే, అలాంటి మోసగాళ్ళు ఉన్నట్టున్నారయ్యా. భయపెట్టే మాటలు, బలహీనపరిచే మాటలు, ఇంతకుముందు జరిగిన సంగతులే చెప్తున్నాడు. మన వెనకాల ఫరో పడ్డప్పుడు మనం ఎంత గడగల్లాడిపోయామో, వాళ్ళకి మన వెనకాల పడితే మనం అంతే గడగల్లాడిపోతాం. ఈ 10 మంది అయ్యే చెప్తున్నారు, బలహీనపరిచేయి, కృంగదీశాయి, జరిగే సంగతులే. కానీ 2 మాత్రం కొత్త చెప్తున్నారు. ఒరేయ్ అసలు మనం ఇంతవరకు అలాంటి ద్రాక్ష గల చూడలేదురా, కొత్త మాట. ఇంతవరకు అసలు మనం అటు దానింపని చూడలేదురా, కొత్త మాట. అబ్బో అసలు ఆ పాలు ఎట్టున్నా తెలుసా? పిండుకొని చేతగాక పొదుగుల్లోంచి కారిపోతాం, నదులు పోయినట్టు పోతాం పాలు. అలాంటి మాటలు చెప్తున్నప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుంది? ఇజ్రాయేల్ ప్రజలకి ఎక్సైటింగ్ ఉండదా? అరే అసలు ఎట్లా చూడాలరా, మనం వెళ్ళి చూడాలరా, ఎటు పోయి చూశారు, ఎక్కడ చూశారు, మీరు చూసింది నిజమేనా? ఎక్సైట్మెంట్ ఉంటుందా లేదా? ఈ 1,44,000 మంది అంట ఈ తరము, ఈ భూమి మీద ఉన్న ప్రజలకంట క్రొత్త సంగతులు చెప్తారంట. ఆమేన్.
కానీ ఈ రోజుల్లో 1,44,000 మంది పేర్లు పెట్టుకొని ఈ కొత్త సంగతి చెప్పే సంగతులు మరుగైపోయినాయి. చెప్పట్లేదు. వాళ్ళు దేవుని ఎదుట, 4 జీవుల ఎదుట, 24 పెద్దల ఎదుట కొత్త సంగతులే పాడుతున్నారు, కొత్త కీర్తనే పాడుతున్నారు. అంటే ఉపదేశము, సంఘానికి వచ్చే ఉపదేశము దేవుని రాజ్య సంగతి అయి ఉండాలంతే. సియోనులో ప్రతిష్ఠించుకున్నవాడు ఈ లోక సంబంధమైన సబ్జెక్ట్ మాట్లాడకూడదు. ఈ మధ్య ఏదో పాము గురించి చదువుతున్నారు కదా, మంచోడు, చెడ్డోడు, ఉత్తోడు, పచ్చోడు, క్రైస్తవుడు, కానోడు అందరు చదువుతా ఉన్నారు. లివియోతానా పెచ్చోడు దాని గురించే. ఎవడు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతే వాడి గురించి ఒక సబ్జెక్టు, ఎవరైనా ఊరేసుకుని చచ్చిపోతే దాని గురించి. దేవుని సేవ చేసేవాడికి అసలు ఈ సంబంధమే లేదు. మనం మాట్లాడాల్సింది పరలోకం గురించి అంతే, మిగతా అయినా మనకు అనవసరం. ఒకసారి నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది, నువ్వు కొన్ని చెప్పొచ్చు కదా, నీకు అన్నీ తెలిసిపోతున్నాయి కదా, మాట్లాడవచ్చు కదా అని. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అన్ని చేస్తుంటాడు, మీకు తెలియదే ఉంది. ఇప్పుడు నాకు వచ్చిన నోటిఫికేషన్ నీకు రాదా? ఆ టీవీ అందరికి టీవీ నేను ఒకటే కదా ఇండియా మొత్తానికి. నీకు 9 నాకు 9 ఉందా? లేదుగా. నేను చూసి నువ్వు చూస్తావు కదా. మళ్ళీ నేను ఇక్కడ నుంచి చెప్పడం ఎందుకు? దేవుని సమయాన్ని నేను వ్యర్థం చేయటం ఎందుకు? క్రొత్త సంగతి చెప్పాలి. దేవుని వాక్యంలో, దేవుని రాజ్యంలో, దేవుని మహిమలో, దేవుని వైభవంలో, ఆ దేవుని పట్టణంలో ఎలాగుంటుందో, ఎట్లా చేస్తామో, మనం అక్కడికి వెళ్తున్నప్పుడు మన పరిస్థితి ఏమై ఉంటుందో కొంచెమైనా మాట్లాడుతున్న 45 నిమిషాల 50 నిమిషాల 1 గంట ప్రసంగంలో నుంచి కొన్ని విషయాలైనా, క్రొత్త విషయాలు దేవుని గురించి మాట్లాడగలిగితే అప్పుడు వినేవారికి కూడా కొంచెం ఆసక్తి కలుగుతుంది. ఎప్పుడు ఒకటే బోధ చేసుకున్నావు అనుకో, ఎక్కడికి వెళ్ళినా జక్క ఎక్కి దిగిన సంగతి మాట్లాడుతున్నావు అనుకో, నువ్వు ఫోన్ రుద్దుకోక ఏం చేస్తావు? నీ మైండ్ డైవర్ట్ అవ్వక ఏమవుతుంది? అందుకని క్రొత్త సంగతి మన పరిచర్యలో వినబడునుగాక. ఆమేన్. అందుకే సరసోక్తులు కానీ, ముచ్చట్లు కానీ, లోక సంబంధమైన రాజకీయాలు కానీ, ఇలాంటి కానీ అలాంటి కానీ మన పరిచర్యలో స్థలము లేదు. కారణం ఎందుకంటే సోషల్ మీడియా కూడా లేదు. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు రోజు నేను ఏదో ఒక వీడియో పెట్టేసి అప్లోడ్ చేస్తూ ఉండొచ్చు. అసలు మన పరిచర్య ఉద్దేశం అది కాదు. ఏమైనా దేవుని రాజ్య సంగతులే. ఆ కొత్త కీర్తన మన పరిచర్యలో పాడుదాం గాక. అది పాట కాదు, మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకోండి. అక్కడ రాసిన ఆ మాట పాట కాదు, కీర్తన పాట కాదు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో కీర్తన పుస్తకం ఉంది, 150 కీర్తనలు. వాటికి పేర్లేంటి? 150 కీర్తనలు. కానీ అవన్నీ దావీదు రాగం తీసి పాడాడో ఏమో మనకు తెలియదు, కానీ అవి తన జీవితంలో జరిగిన సంభవాలు కాదా? ఆయన బచ్చపాతో పాపం చేసినప్పుడు తన కన్యలతో పరుపు తేలిపోయిన సంగతి అనుభవం కాదా? దాన్ని మాటలుగా రాశాడు కదా. అంటే జీవితంలో జరిగిన సంగతులు, మదిలో ఉన్న మాటలే పాటలుగా వచ్చాయి. ఇప్పుడు ఆ పరలోకంలో కూడా యేసయ్య ఎదుట మనం నిలబడినప్పుడు ఒక కొత్త కీర్తన వినబడినట్లుగా ఈ భూమి మీద సంఘంలో, సమాజంలో మనం కూడా కొత్తగా దేవుని ప్రజలకు, సంఘానికి, సమాజానికి కనబడుదుముగాక. మన మాటలు కానీ, మన ప్రవర్తన కానీ, మన ఉద్దేశాలు కానీ కొత్తగా కనపడిపోతూ ఉండాలి. తెలియాలి, ఏంది రేడు కొంచెం కొత్తగా ఉన్నాడేంటి, ఈ అమ్మాయి కొంచెం కొత్తగా ఉందేంటి, అర్థమైపోవాలి. ఏ విషయంలో కొత్తదనం? ఆధ్యాత్మిక జీవితంలో, భక్తి జీవితంలో, ఈ విషయాల్లో మన కొత్తదనం వచ్చునుగాక. ఇది కొత్త కీర్తన పాడటం. తర్వాత ఇంకో మాట చెప్తాడు చూడు, ఆ 1,44,000 మంది గురించి ఇంకో మాట చెప్తాడు. భూలోకం నుంచి కొనబడిన చాలు. నేను ఎందుకు ఇంత లెంత్ చదివించానంటే, ఫస్ట్ మనం ప్రారంభించినప్పుడు అంటాడు భూలోకంలో నుండి వీళ్ళు, కింద అంటాడు మనుషులలో నుండి. ఆ మధ్యలో ఇంకొక ఎక్స్పీరియన్స్ ఉంది, అది నేను ఈ మాట చెప్పాక చెప్తా. భూలోకంలో నుంచి, మనుషుల్లో నుంచి కొనబడిన వారు. భూలోకం అంటే ఏంటి, మనుషులు అంటే ఏంటి? ఇక్కడ మనం ఖచ్చితంగా నోటీస్ చేయాలి. కొంచెం ఇది విప్లవాత్మకమైన మాట అయినా, కాంట్రవర్సీ అయినా, ఇది సత్యం, వాస్తవం. ఏలియన్స్ ఉన్నారు. ఏలియన్స్ గురించి టీవీ ఛానల్లో చెప్తున్నారు కదా, గ్రహాంతరవాసుల గురించి. ఉన్నారో లేరో తెలియదు, వాళ్ళ ఉనికి అయితే మాత్రం తెలుస్తుంది. ఎక్కడో ఏదో జరుగుతుంది. వేరే గ్రహాలలో కూడా వాటర్ ఉన్న గ్రహాలు ఉన్నాయి, ఇంకా లివింగ్ సోర్స్ ఉన్న గ్రహాలు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. మొత్తానికి భూమి మీదకైతే కొత్త అనుభవాలు.
అది ఏలియన్స్ కానీ పరలోకంలో ఉన్న దూతలు కానీ ఎవరో ఒకళ్ళు, భూమి మీద మనుషులు కాక వేరొకరి సంచారం ఇక్కడ జరుగుతుందని సైంటిస్టులు గుర్తుపట్టారు. మనుషులు కానీ, దూతలు కానీ, దయ్యాలు కానీ, గ్రాంతరవాసులు కానీ ఎవరో ఒకళ్ళు. అయితే ఇక్కడ మనం చదువుకునే మాటలు ఏంటంటే, ఇప్పుడు యోహాను చూసిన ఆ పరలోకంలో కనబడుతున్న ఆ దర్శనంలో, ఆ ప్రత్యక్షతలో 1,44,000 మంది కనపడ్డారు. వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు. ఆ 1,44,000 మంది ఎక్కడి నుంచి వచ్చారంటే భూలోకంలో నుంచి వచ్చారు. వేరే గ్రహంలోంచి రాలా, దూతల్లో నుంచి రాలా, వేరే దాంట్లోంచి రాలా, భూలోకంలో నుంచి వచ్చారు వాళ్ళు. అంటే భూమి మీద ఉన్న భక్తులే. యోబుతో అంటాడు, భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు, ఇష్టులు. అంటే వేరే చోట భక్తులు ఉన్నారా? ఇప్పుడు మా పెద్దోడు చాలా మంచోడయ్యా అంటే రెండో వాడు ఉన్నాడనే అర్థం, చిన్నోడు ఉన్నాడనే అర్థం. ఒక్కడే అయితే ఆ మాట వాడరు కదా. ఒక్కడే కొడుకు అనుకో, పెద్దోడని వాడరు. చిన్నోడు ఉంటేనే పెద్దోడు వస్తాడు, పెద్దోడు ఉంటే చిన్నోడు వస్తాడు. భూమి మీద ఉన్న వాళ్ళే నాకు ఇష్టం, నాకు కోయవారిపాలెం సంఘం అంటే నాకు ఇష్టం అంటే కొండేది లేదనేగా, ఉందనేగా. ఇది ఉంటేనేగా దాని పేరు మెన్షన్ చేసింది. ఉన్నదే ఒకటైతే ఇంకోటి ఆడుందని. అట్లా దేవుడు భూమి మీద, భూలోకంలో నుంచే నేను వాళ్ళని తీసుకుంటున్నానంటే ఇంకొక గ్రహంలో భక్తులు ఉన్నారు. వాళ్ళ ఉనికి మనకు తెలియదు అంతే. ఇంకొక చోట దేవునికి ఆరాధన జరుగుతుంది, దేవుని కోరికలు నెరవేరుతున్నాయి, దేవుని ఉద్దేశాలు బయలుపరచబడుతున్నాయి. భూమిని మాత్రమే ఆయన బ్లూ ప్రింట్ మార్చాడంతే. భూమిని తీసేస్తాడు, భూమినే మారుస్తాడు, భూమినే నూతనపరుస్తాడు. వేరొక స్థలంలో ఆయనకు ఆరాధనలు జరుగుతున్నాయి. వేరే వేరే సృష్టి కూడా ఉంది, ఖచ్చితంగా ఉంది. లేకుండానే అవతారం అనేది తీయడు. ఎవడో దొరికింటుంది వాడికి ఆధారం. బైబిల్ బాగా చదివినోడే. ఆ పేరేంటది, కెమెరామెనా ఏదో పేరు. ఒక క్రొత్త సృష్టి ఎందుకు తయారు చేయగలుగుతున్నారంటే దేవుళ్ళు వాళ్ళకు దొరికిన పట్టు. అట్లా భూమి మీద భక్తులే ఆయనకి ఇష్టలు. అందుకే ఇంక ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని అవన్నీ ఆయన పరిగణలోకి తీసుకోడు. అర్థమవుతుందా? రెండోది, మనుషులలో నుండి కొనబడింది. భూమి మీద ఉన్న భక్తుల్లో మనుషుల్లో, మనుషులను పదం ఎందుకు వాడాడంటే ఈరోజు మనిషికి మానవత్వం లేదు. నిన్న ఒక తమ్ముడు ప్రార్థన చేద్దాం రండన్న ఆఫీస్ ఒకటి తీసుకున్నాను, ఓపెన్ చేద్దామని పోయా. ఎంత బాబు దీనికి రెంట్ అంటే 30,000 రెంట్ అని. ఎందుకని ఇంత రెంట్ తీసుకున్నావు అంటే అబ్బాయి అన్నాడు, ఆఫీస్ కొరకు ఇల్లు అడగగానే మీరు ఏంటోళ్ళు అని అడుగుతున్నారంట. మనిషేనా? ఇప్పటికే మనం కోతి నుంచి వచ్చాము, సముద్రం నుంచి వచ్చాము, సింపాంజీ నుంచి వచ్చాము, శవతానే ఉన్నాడు ఒక పక్క. సరే నువ్వు కోతి నుంచో సింపాంజీ నుంచో గాడిదలో నుంచో వచ్చావు, మొత్తానికి వచ్చావు కదా. మనిషి అన్నవాడు అక్కడి నుంచో వచ్చాడు, అందరూ అటు నుంచి వచ్చారు కదా. మనకి అది నమ్మితే ఇదైనా నమ్ము, ఇది నమ్మితే అదైనా నమ్ము, ఒకటే ఏదో ఒకటి. దేవుడి నుంచో కోతి నుంచి అక్కడి నుంచో ఒక చోట నుంచి వచ్చావు కదా. మరి కులం ఎక్కడి నుంచి వచ్చింది, మతం ఎక్కడి నుంచి వచ్చింది, జ్ఞానం ఉండొద్దా? మానవత్వం చచ్చింది. మనిషి కాదు, వాడు మృగం. మాట చెప్పాలంటే సైతానాడు. అందుకే దేవుడు అంటాడు, అట్లాంటి దుర్మార్గుల్లో నుంచి నాకు వద్దు, మరి మనుషులలో నుంచి కావాలి. మనిషికి కులం ఉండదు, మతం ఉండదు, ప్రాంతం ఉండదు, భాష ఉండదు, జగమంతా కుటుంబం అయిపోద్ది అంతే. ఆమేన్. రోడ్డు మీద వెళ్తున్నావు, వాడు కింద బండి మీద నుంచి జర్రం జారి కింద పడ్డాడు, తలకాయ పగిలింది, రక్తం వస్తుంది, వెనకాల నువ్వు పోతున్నావు. మనిషి అయితే ఖచ్చితంగా బండి ఆపి నీళ్ళు వాటర్ బాటిల్ ఇవ్వటమో, లేకపోతే 108కి ఫోన్ చేయటమో. ఇప్పుడు మీరు ఏంటి వాళ్ళు, ఏం చదువుకున్నావు, ఏ ఊరు, తెలుగోడువేనా, అరవోడు అడుగుతాడా? భాష ముఖ్యమా, భావం ముఖ్యమా? అందుకే దేవుడు అంటాడు, నాకు మనుషుల్లో నుంచి కావాలి. కులపిచ్చి, మతపిచ్చి, ప్రాంతపిచ్చి. ఎందుకు ఈ మాట చెప్తానంటే ఈరోజు సంఘాల్లో కులానికి ఒక సంఘం ఉంది. మన జిల్లాలో మన కొండేపి నియోజకవర్గంలో ఉన్నాయి, నేను చూశాను. కులానికి ఒక సంఘం కట్టుకున్నారు, మతానికి ఒక సంఘం కట్టుకున్నారు, ప్రాంతానికి ఒక సంఘం కట్టుకున్నారు. ఉన్నాయి, ఆ విభేదాలు ఉన్నాయి. అందుకే సంఘంలో ఈ మాట తెలియాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషులలో నుంచి నేను ఎన్నుకుంటాను వాళ్ళని అని. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు వివరంగా చెప్పమంటావా? భూలోకంలో నుంచి కొనబడిన వారు, మనుషుల్లో నుంచి కొనబడిన వారంటే, భూలోకము అంటే ఐగుప్తు. ఐగుప్తు ఉందా? ఐగుప్తులో నుంచి అందరూ బయటకు వచ్చేసారు. ఐగుప్తులో పిలిచారు, రే నేను మీకు కనాన్ ఇస్తాను, నా ప్రజలందరూ బయటకు వచ్చేసేయండి. ఐగుప్తులోంచి ఇశ్రాయేలు అందరూ బయటకు వచ్చారు. ఖచ్చితంగా బయటకు వచ్చిన ఇశ్రాయేలీలు కాక మరికొందరు ఇశ్రాయేలీలు ఐగుప్తులోనే ఆగిపోయారు. చాలామంది ఆగిపోయారు. వాళ్ళు రాలా వాళ్ళకి ఐగుప్తే నచ్చింది. అక్కడ పోయినా ఇదే, ఎక్కడ పోయినా అదే, అది సర్దుకున్నారు.
ఆగిపోయారు. సరే, కొంతమంది వచ్చారు, అంటే భూలోకం నుంచి కొంతమంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ మానవత్వము, భక్తి, దైవికము, దేవుడు భయం ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు. ఈ వచ్చిన వాళ్ళని ఏం చేశాడంటే దూడకి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు అన్నాడు, యెహోవా పక్షమై ఉన్న వారులారా నా పక్షాన్ని రండి అన్నాడు. మోషే పక్షాన్ని వచ్చామన్నాడు. అప్పుడు వచ్చిన ఇశ్రాయేలీలో నుంచి కొందరు ప్రత్యేకించుకున్నారు దేవుని కోసం. అర్థమైందా మీకు? మనుషుల్లో నుంచి, భూమిలో నుంచి ప్రత్యేకించుకోవటం అంటే అది. అంటే ఆల్రెడీ నేను పాపంలో నుంచి, లోకంలో నుంచి పిలుచుకున్నాడు. బయటకు వచ్చిన నీలో నుంచి ఇంకా స్పెషల్, ఇంకా క్వాలిటీ తీసుకుంటున్నాడు అనమాట దేవుడు. చూసారా? అంటే ఆయన సరదాగా కాంప్రమైజ్ అవ్వడు, ఎట్టకొట్ట భక్తి చేతి కోరుకోడు. దేవుడికి పర్ఫెక్ట్గా ఉండాలి అంతే. అనయ్య ఈ ఒక్కసారి ఉప్పు తక్కువ తినరాదా? ఆహా నేను తిన్నాం. ఎవరు ఏమన్నారు? నేను ఎవరు తక్కువ ఏమన్నారు? మీరు అయినారు చూడకూడదు కదండి. అస్సలు రాజీ పడ్డ దేవుడు. దేవుడు భక్తిని అలా కోరుకుంటాడక, అలా కోరుకుంటాడు కాబట్టి శాశ్వత కాలం ఉండే సింహాసనాలు ఇస్తాడు మనకి. ఆమేన్. అలా బయటకు వచ్చిన విశ్వాసికైనా సేవకుడికైనా జాగ్రత్త గుర్తుపెట్టుకో, ఇది ఒక సేవకుడి కొరకే కాదు ఈ మాట. 144,000 మందిలో చేతైతే నువ్వు ఉండొచ్చు, నేను ఉండొచ్చు చేస్తున్నామలో. ఆమేన్. ఇప్పటిదాకా అంతు చిక్కని మర్మం అది. ఎలా మనం ఉండొచ్చా? ఎస్. ఇప్పుడు చెప్పిన ఈ క్వాలిటీస్లో మనము ప్రాక్టీస్ చేయడానికి సాధ్యమవుతుందా కాదా? ఇప్పటివరకు చెప్పినాయి నమ్మేనా? ప్రాక్టీస్ చేయొచ్చా చేయకూడదా? మనం కూడా పోరాడవచ్చు కదా ఇప్పుడు చెప్పిన వరకు. ఇక మీదట కూడా చెప్తా, ఇంకో క్వాలిఫికేషన్ ఉంది, అది కూడా చెప్పినాక ఇప్పుడు ఫైనల్ చేసేద్దాం, తేల్చేద్దాం. అవకాశం ఉంది మనకి. ఇప్పుడు వరకు చెప్పిన ఈ భక్తిని మనము సాధన చేయవచ్చు. అయితే ఆయన మనుషుల్లో నుంచి కోరుకునేటప్పుడు మన హావభావాలు ఎలా ఉండాలంటే, మనకు ఒక దేశం ఉండకూడదు, మనకు ఒక రాష్ట్రం ఉండకూడదు, మనకు హద్దు ఉండకూడదు. అలా చెప్పిన కదా, జగమంతా మన కుటుంబమే అయి ఉండాలి. మనము చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేస్తాం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ. అప్పుడు ఆ మాట మనం ప్రతిజ్ఞ చేస్తే ఒక క్రైస్తవుడిగా ఇంకా దానికి కట్టుబడి ఉండాలి అంతే. నీ సహోదరుడు నశించిపోతున్నప్పుడు ధనవంతుడు విజ్ఞాపన చేస్తాడు, తండ్రివైన అబ్రహామా, కింద నా సహోదరుడు నశించిపోతున్నాడు, వాడు నరకానికి వస్తాడు, నువ్వు ఎట్లయినా సరే లాజరును పంపించడానికి రక్షణ ఇవ్వమని. మరి ఆ మాట ప్రతిజ్ఞ చేసినప్పుడు నువ్వు రాష్ట్రంలోనే కొండేపి చుట్టూ, లేకపోతే పొదిలి చుట్టూ, ఒంగోలు చుట్టూ సంఘాలు కట్టకూడదు. బీహార్లో ఉన్న నీ తమ్ముడు నశించిపోతున్నాడు పో, మహారాష్ట్రలో నీ తమ్ముడు నశించిపోతున్నాడు పో, ఒరిస్సాలో అక్క చెల్లెమ్మలు నశించిపోతున్నారు పో, సావు పో. సరే, మన బోటోడు అంటే లింగులింగమంట ఒక సంఘం కట్టుకొని అటు పోతే ఉన్న సంఘం ఊడిపోద్దేమో, జాగ్రత్త కాపాడుకోవాలి. నువ్వు విస్తారమైన 1000 మంది సేవకుల బృందం, లక్షల కోట్ల ఆస్తులున్నాయి, నువ్వేరాదా సంఘం తీసుకెళ్ళి అవతల? చేత కదా? నువ్వు సీఎన్ అంటే అర్థమైతే మీకు? సీఎన్ అంటే మేము సియోను బెదర్ రా, బయటికి రా. నువ్వు సియోన్ అయితే జగమంత కుటుంబాన్ని గెలవాలి, ప్రాంతం దాటాలి, భాష రాదా, దేవుడిస్తాడేస్తున్నామోలో. మన దేశానికి వచ్చిన ఏ మిషనరీ భాష నేర్చుకొని రాలా, వాళ్ళ భావాన్ని చెప్పారు, మనసులో హృదయాలు గెలిచారు, సంఘాలు స్థాపించారు. ఎవ్వరు భాష నేర్చుకొని రాలా. రేరుగా దొరుకుతాడు మనకు విలియం కేరీ ఒక్కడే. అది కూడా ఎన్నో నెలల ప్రయాణం కాబట్టి సాధన చేశాడు, భాష కొరకు రాయాలి కాబట్టి పట్టు కోసం చేశాడు అంతే. వెళ్ళిపోవటమే దేవుడి పని కోసం అంతే, ఆయన చూసుకుంటాడు అంతే. అదే విశ్వాసం. ఇలాంటి స్వభావం కలిగిన వ్యక్తి నిత్య సీయోనులో కనబడతాడు. మళ్ళీ చెప్తున్నా కదా, మొన్న ఒక ఆయన యూట్యూబ్లో ఒక ప్రసంగం ఇట్లాగే మనం చెప్తే, బ్రదర్ మీరు కొంతమందిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు బ్రదర్ అని కామెంట్ పెట్టాడు. ఏం టార్గెట్ చేసాం? వేషాలు వేసుకొని సీయోన్ అంటే కుదరదు అని చెప్పా. తప్ప? ఇప్పుడు చెప్పిన మాట వాస్తవం. నీకు సియోను అంటే నీకు ఒక ప్రాంతం కానీ, ఒక కులం కానీ, ఒక మతం కానీ, ఒక భాష కానీ ఈరోజు నాకు గట్టిగా సవాలుగా చెప్పగలను. కొన్ని డినామినేషన్లకి మన రాష్ట్ర 2 తెలుగు రాష్ట్రాల్లో, మద్రాసు పట్టణంలో కానీ, అటు కేరళలో కానీ బలమైన సేవ చేస్తున్న వారికి ఒక దిక్కుమాలిన సంస్థకేమో భాష మీద మక్కువ. ఆ భాష మాట్లాడే వాళ్ళే చైర్మన్లు, ట్రెజరీలు ఉంటారు కదా, పెద్ద పెద్ద పోస్టులు ఉంటాయి కదా, దాంట్లో కూడా నాయకత్వ పోస్టులు. దానికి ఇంతవరకు తెలుగు వ్యక్తి ఆ ఉన్నతమైన స్థాయిలో లేడు. నిజంగా నీకు స్వార్థం అనేది లేకపోతే ఈ వ్యక్తి ఎందుకు అంత అర్హుడు నీకు కనపడలేదా? మొత్తం నీకు తమిళలో కనపడరు అర్హులు, తెలుగుడు ఎందుకు కనపడలేదు? ఇప్పుడు మన రాష్ట్రంలో కొన్ని సంస్థలు ఉన్నాయి,
ఒక కులానికి సంబంధించిన వాళ్ళే ఇక అంతా నాయకత్వం, నడిపింపు, ఆశీర్వాదం, మిగతా వాళ్ళు అంత కనపట్లేదా? మరలా నువ్వు సియోను అనే పెద్ద పేరు వేసుకున్నావు, దానికి ఒక పెద్ద నిలువుటంగి, దానికి ఒక పెద్ద వేషం, జుట్టు కత్తిరించుకొని, మీసాలు తీసుకొని, పంచెలు కట్టుకొని, ఎందుకు ఇవన్నీ? ఈ మాటలు కనబడట్లేదా? నువ్వు ఈ మాటలు ఆధారం చేసుకునే కదా చెప్తున్నావు సియోన్ అని. వీటి కొరకు ఒక ప్రతిష్ట, ఒక గీత గీసావు కదా, పెళ్ళి కాకూడదు, ఆస్తులు ఉండకూడదు, ప్రాంతం ఉండకూడదు అని అన్నీ చెప్తున్నావు కదా, మరి యాజ్ చేసి ఫాలో అవ్వాలి కదా. ఈ భక్తి లోతు మనకు తెలియాలి. హల్లెలూయా. ఊరక భజన చేసి అందాయిసిపోయే భక్తులు కాదు దేవుడికి కావాల్సిన వాళ్ళు, మొత్తం తెలియాలి. పొట్ట చింపితే బైబిల్ దొల్లుకుంటూ బయటికి రావాలి యేసునామములో. ఆమేన్. మనకు తెలియాలంట, ఈ మర్మం తెలియాలంట, ఉపదేశం తెలియాలంట, ఆయన ఉద్దేశం మనకు తెలియాలంట, గుర్తుపట్టాలంట, తెలుసుకొని దూతలకు కూడా చెప్పాలంట దేవుని ప్రణాళిక ఇది అని. దేవదూతలకు కూడా మనం చెప్పాలంట. ఇలాంటి ఆ ప్రాంతము, కులము, ఇలాంటి డినామినేషన్ ఇది ఎక్కడ మనిషి జీవితంలో అణువులో కూడా కనపడకూడదు. అలాంటి భక్తిని మనం చేసి దేవుని ఎదుట ప్రజెంట్ అవుతే అప్పుడు నిన్ను అంగీకరించి సియోనుకి ప్రమోట్ చేస్తాడు యేసునామములో. ఆమేన్. అబ్రహాం కనపడతాడు మనకి, ఆ లైఫ్ స్టైల్. ఈ 14వ అధ్యాయంలో మాట్లాడిన 144,000 మంది గుంపులో అబ్రహాము క్యారెక్టర్ మనకు కనబడుతుంది. దేవుడు మాట్లాడతాడు, అబ్రహాము నీ తండ్రి ఇంటిని విడిచిరా, నీ స్వజనమును విడిచిరా. ఎంత వివరంగా చెప్తున్నాడు చూడు. చదువు 12వ అధ్యాయమా, ఆదికాండం 12వ అధ్యాయం, కీర్తన 45వ అధ్యాయం కూడా చూడమ్మా. కీర్తనల గ్రంథం. నీవు లేచి నీ దేశము, నీ బంధువుల యొద్ద, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి వచ్చేసేయాలంతే. 1 ప్రాంతాన్ని విడిచిపెట్టమన్నాడు, 2 స్నేహబంధము, బంధుప్రీతి విడిచిపెట్టమన్నాడు, 3 తండ్రి ఆధారమైన దాన్ని వదిలేయమన్నాడు. ఊర్లోనే సంఘం కట్టుకొని మళ్ళీ బయటికి పోతే రూపాయికి జల్లడు, ఊర్లోనే ఉంటాడు, ఊరు దాటడు. మళ్ళీ దానికి ఏదో కొత్త పేరు పెడతాడు. పౌలు గారు చెప్పలేదా, నా దేహ సంబంధం నేను రక్షించుకోవద్దా? మామూలు తెలివితేటలు కదా మన వాళ్ళే అసలు. 2 పక్కల కోసేస్తారు బైబుల్ తీసుకొని. 45వ అధ్యాయంలో ఏమని రాసింది కీర్తనల గ్రంథం 10వ వచనం, ఆలకించుము, చాలు. చెప్పిన మాట అయితే కుమారి సంఘంతో మాట్లాడుతున్నమాట. ఆలకించు, ఆలోచించి చెవియగ్గు, నీ స్వజనమును మరు, నీ రాజు నీ సౌందర్యమును కోరినవాడు. సౌందర్యము అన్న దగ్గర వర్షిప్ అని ఇంగ్లీష్లో రాసి ఉంటుంది. నీ ఆరాధన అన్న దగ్గర, ఆరాధన అన్న పదానికి అర్థం అబ్రహాము ఇస్సాకుని తీసుకొని మోరియా పర్వతం మీదకి వెళ్తాడే, అది వర్షిప్ అండి. ఆ లింక్ చూడండి. నీ సౌందర్యం నీ రాజు కోరుకున్నాడు, అందుకని ఏం చేయాలి, మేకప్ వేసుకోవాలా? కాదు, నీ తండ్రి ఇంటిని విడిచిరా, నీ స్వజనమును విడిచిరా. ఇంకా వాళ్ళతో నీకు సంబంధం లేదు. ఇది ఒక వివాహ బంధంలో కనబడుతుంది చూడు. పిల్లవగానే ఈ అమ్మాయిని తీసుకెళ్ళి వాడు ఎవడో, వాడి క్యారెక్టర్ ఏంటో ఏమో ఎన్ని చూడదు, ఆడే నీ మొగుడు అనగానే వెళ్ళిపోవటం, ఇంకా సంచి తగిలించుకొని మొత్తం పెరిగిన తల్లి, తండ్రి, అక్క, చెల్లి, ఆ ఇల్లు మొత్తం వదిలేసి వెళ్ళిపోతుంది. ఇదే క్యారెక్టర్ సంఘంలో నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. సంఘం అలా ఉండాలంటే యేసయ్య దగ్గర. మరలా అయ్యా నేను బీడీలు తాగేవాడిని, అసలు మన సిగరెట్ పొగలు సొట్ల వదిలేవాడిని, ఇలాంటివి రాకూడదు మనకి. మా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ప్రభు నమ్ముకున్న వాళ్ళే, గట్టి వాళ్ళే, అట్టటోళ్ళే, అసలు వద్దు. సంఘంలో నుంచి ఈ క్యారెక్టర్ దేవుడు కోరుకుంటున్నాడు మనలో నుంచి. ఆమేన్. వదిలి బయటికి రావాలండి. ఆ వదిలిన అనుభవంలో నుంచి ఆయన అంటున్నాడు, నేను నిన్ను కోరుకున్నాను, అందుకని దాన్ని విడిచి రా, నమస్కరించు. ఆరాధన అంటే అది. అంటే నీకు కలిగినది ఏదో, తండ్రియో, దేశమో, భాషో, నీకు మక్కువైంది ఏదో, దాన్ని మొక్కలుగా నరికి బలిపీఠం మీద పెడితే అది నీ సౌందర్యం, అది ఆయన కోరిక అయి ఉంటుంది. ఇది ఆయన కోరుకునేది. ఇప్పుడు నువ్వు రావాలి బయటికి, ఇప్పుడు నిన్ను అంగీకరిస్తాడు దేవుడు. నువ్వు ఆయన ఎదుట నిలబడతావు, ఆ క్రొత్త పాట పాడుతూ ఆయన నీకు కావాల్సిన దాన్ని నిన్ను ఎన్నుకొని ఏర్పాటు చేసుకుంటాడు. భూలోకంలో నుంచి, మనుషుల్లో నుంచి.
ఇలాంటి ఒక శ్రేష్టమైన క్యారెక్టర్ సంఘం నుంచి బయటకు వస్తే ఆయన లక్షల కోట్ల మంది ప్రజల్లో నుంచి 1,44,000 మందికి నిన్ను మొదటిసారి చూజ్ చేస్తాడంతే. ఇలాంటి అత్యున్నతమైన భక్తి ఒక రాజ్యంలో ఉంది మన కోసం. ఆమేన్. నేను సేవకి పురికొల్పబడడానికి ఈ అధ్యాయమే కారణం. ఈ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయమే. ఎందుకంటే ఈ బతికితే ఎన్ని సంవత్సరాలు బతుకుతాం ఇక్కడ? ఏ రోగం వస్తుందో, ఏ తెగులు వస్తుందో, ఏ కరోనా వస్తుందో, ఏ యాక్సిడెంట్ అవుతుందో, ప్రాణం ఎప్పుడు పోయిద్దో, ఉన్న సంవత్సరాల్లో వెళ్ళిపోవాల్సిందే కదా. ఎంత తప్పించుకున్నా, ఎన్నిసార్లు తప్పించుకున్నా ఏదో ఇంకో రోజు ఉంటుంది కదా, పోవాలి కదా. వెళ్ళినప్పుడు అక్కడ ఇక శాశ్వతం కదా, అక్కడ మరణం లేదు కదా, అక్కడ మనం పర్మనెంట్ కదా. ఆ పొజిషన్ నేను స్టాండర్డ్ చేసుకోవాలంటే నాకు ఏం కావాలో అని వెతికితే దేవుడి దగ్గర నాతో మాట్లాడిన మాట ఈ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. అందుకే నేను వీటన్నిటిని మనసు పెట్టను. స్నేహ బంధాలున్నా, రక్త బంధాలున్నా, ఎన్నున్నా మొత్తం వదిలేసి సంఘమే ప్రాణమే బతికేత్తం వేస్తున్నామలో. ఇది దేవుడి ఇష్టం, దేవుడి కోరిక. అర్థమైందా? అందుకే లూకాసు వార్తలో యేసు ప్రభు వివరంగా చెప్తాడు. 14వ అధ్యాయము 26, 27 వచనాలు చెప్తాడు చూడు. లూకాసు వార్త 14వ అధ్యాయము 26, 27 వచనాలు. చాలు. ఆ తర్వాత కూడా ఇంకో మాట ఉంటుంది, చదువు, కంటిన్యూ. మరియు అది అంతే. అల్టిమేట్గా 1,44,000 మందికి గురి చూసి కొట్టిన మాట అది. ఎవడైనా నన్ను వెంబడింపగోరి ఈ 1,44,000 మందిలో ఆ ఉన్నతమైన స్థాయిలో ఉండాలనుకుంటే ఇక ఈ క్యారెక్టర్ యాజ్ స్టేజ్కి వచ్చేసేయాలి. ఇంకేం ఉండకూడదు ఆడికి. అయ్యా మావిడయ్యా ఉన్నా సరే వదిలేయి, పిల్లలయ్యా ఉన్నా వదిలేసినట్టే, తల్లిదండ్రులు ఉన్నా వదిలేసినట్టే, ఇంకేం వద్దా, ఏమవద్దు. ఎందుకని? నువ్వు నాకు దాసుడివి. దాసుడు అంటే ఇప్పుడు యోసేపు ఉన్నాడు. యోసేపుకి కింగు లాంటి నాన్న యాకోబు. మామూలు టాలెంట్ కాదు కదా, సకల విద్యలో ప్రావీణ్యత కలిగినవాడు యాకోబు. అన్నలు 10 మంది బ్రదర్స్, మంచి టీం, పెద్ద కుటుంబం యోసేపుకి. అందరూ ఉన్నారు, స్థలాలు ఉన్నాయి, మందలు ఉన్నాయి, ఆస్తులో వాటా భాగం అన్నీ ఉన్నాయి యోసేపుకి. కానీ యోసేపు తన తండ్రి ఇంటిని, తన స్వజనములను విడిచి కొనిపోబడ్డాడు. అర్థమైందా? యోసేపును కొన్నాడు ఐగుప్తీయుడు. అర్థమవుతుందా? యోసేపును ఐగుప్తీయుడు కొన్నాడు. ఇప్పుడు యోసేపు మీద సమస్త హక్కు ఎవరికి ఉంటుంది? మా నాన్న తెలుసా అన్నాడు అనుకో యోసేపు, కాలుతో పట్టుకొని కూర్చోబోయి ఆడబోయి అంటాడు. మాకు ఎంతమంది అన్నోళ్ళు తెలుసా వింటాడా? ఈ క్యారెక్టర్ అంటే ఈ 1,45,000 మందిలో ఉండాలంట. సేవకుడు, విశ్వాసి, ఇలాంటి భక్తిలో మనం పెరగాలంట. మనకి ఏం ఉండదు, ఇంక మనం ఆయనకు దాసులం. ఆయన మనల్ని కొన్నాడు, భూలోకంలో నుంచి, మనుషులలో నుంచి మనల్ని కొన్నాడు ఆయన. ఇప్పుడు మనం యేసయ్యకు దాసులం. దాసుడికి సొంత నిర్ణయాలు ఉంటాయా? దాసుడికి దాన్ని ఏమంటారు, దాసుడికి సంబంధించి ఆస్తిపాస్తులు కానీ అధికారాలు కానీ ఉంటాయా? దాసుడికి ఉంటాయా? ఉండవు, ఉండకూడదు కూడా. కానీ ఈ తరంలో దాసుల్లాగే వస్తున్నారు, కానీ అన్నిటినీ యాడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇస్కరియోతు యోధా వచ్చాడు, దాసుడుగానే వచ్చాడు. అయ్యాక నాకేం అవసరం లేదని నేను అపోస్తులను అయ్యాను వచ్చాడు. కానీ డబ్బు మీద మమకారం రావాలా, సంచి పెట్టుకొని తిరిగాడు. శాస్త్రులతోటి, యాజకులతోటి, ప్రధానులతోటి లింకు పెట్టుకున్నాడు, రాజకీయ పొత్తు పెట్టుకున్నాడు యోధా. దాసుడికి వచ్చాడు కానీ ఇది చావలా. ఈరోజు చాలామంది కూడా వస్తున్నారు కానీ దాసులుగానే అసలు సిసలు సావకుండా ఎన్ని చేస్తారు. పేరు మాత్రం సియోన్ అని చెప్పుకుంటున్నారు. అదే దానికి వాళ్ళు పెట్టుకున్న మెయిన్ సియోన్ అని చెప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇదే. ఇప్పుడు చదివిన ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో 3వ మాట చూడు. నాలుగో వచ్చిన చూడు. 4వ వచనం, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యము ఎరుగని వారై ఉండి, అది వాళ్ళు సియోను కోసం వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే పెళ్ళి కాకుండా బతికితే
మాదే సియోన్ అంటాడు. అసలు స్త్రీ సాంగత్యము అన్న మాట దగ్గర నేను కొంచెం ఆగి ఆలోచన చేశాను. ప్రభా, ఎందుకు ఈ మాట చెప్పానంటే, పేతురు ఉన్నాడు, అపోస్తలుడు ప్రధానుడు, సియోన్లో కనపడతాడు 144. ఎందుకంటే సమస్త లోకాలను ఏలే స్థాయి అపోస్తలుది పేతురు. తర్వాత మన పితరులు కొంతమంది దైవజనులు ఇలాంటి సమర్పణలోకి వచ్చినప్పుడు వారి గురించి నేను ధ్యానం చేసినప్పుడు నాకు ఈ మాట దగ్గర ఆగి, అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రకటన గ్రంథంలో ప్రతి అక్షరం వెనకాల దేవుడు ఆత్మ సందేశం ఇచ్చాడు. అన్నీ అలంకార రూపమే, అన్ని అలంకారం. ప్రకటన గ్రంథం మాత్రమే అలంకార రూపంగా తీసుకున్నాడు. సరే, వ్యక్తిగతంగానే తీసుకుందాం. స్త్రీ సాంగత్యం అపవిత్రులు కానివారు, ఎరుగని వారు. సాంగత్యము అంటే అర్థం ఏంటంటే సహవాసం. ఇప్పుడు యేసు ప్రభు యాకోబు బావి దగ్గరికి వెళ్ళాడు. యాకోబు బావి దగ్గరికి వెళ్తే సమరయ స్త్రీ వచ్చింది అక్కడికి. నీళ్ళు ఇయ్యమ్మ అని అడిగితే సమరయ స్త్రీ యేసు ప్రభుతో ఏమనిందంటే, అయ్యా, యూదులకి సమరయులకి సాంగత్యము లేదు అంటే సాంగత్యము వేరే అర్థాన్ని తీసుకొని వస్తుంది. అందుకే నేను ఇక్కడ ఏమని రాశానంటే, సంబంధము, సహవాసము, సాంగత్యము బుద్ధికి మించిన జ్ఞానం ఉంది దాంట్లో. అది మనకు అర్థం కాదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? స్త్రీ సాంగత్యం ఎరుగని వారు, ఆ స్త్రీ సాంగత్యం అపవిత్రులు కానివారని దేన్ని కోరుకుంటున్నాడంటే, సమూయేలు గ్రంథంలో ఫిలిస్తీన్లు, నేను చెప్పేది వినండి, ఫిలిస్తీన్లు ఇజ్రాయేలీలు రెచ్చిపోవడానికి కారణం మందసం. ఈ మందసం వీళ్ళ దగ్గర లేకపోతే వీళ్ళు ఈజీగా ఓడిపోతారని చెప్పి ఆ మందసం తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ ఇజ్రాయేలీలు గడగల్లాడిపోతున్నారు, అయ్యో మందసం వెళ్ళిపోయిందే అని. సరే, వెళ్ళిన మందసం వాళ్ళు పెట్టుకున్నందుకు దానికి ప్రతిగా ఐగుప్తుల మీదకి శాపం వచ్చింది. గడ్డలు వచ్చాయి, వ్యాధి, భయంకరమైన జబ్బులు వచ్చాయి. భయపడిపోయారు. ఒరే, మనకు శాపం వచ్చిందిరా, అయితే ఏం చేద్దాం? మందసం తీసుకెళ్ళి వాళ్ళకి వదిలేసేద్దాం. ఎట్లా వదిలేయాలి? దావీదైతే కాడి మోయని ఆవులను కట్టాడు, కాడి మోయని దూడలను కట్టాడు. కానీ ఫిలిస్తీన్లు ఏం కట్టారు తెలుసా? పాలిచ్చే ఆవులను కట్టారు. ఆ పాలిచ్చే ఆవులకి దూడలు ఉన్నాయి. దూడలు ఉదయ సాయంకాలం ఆ పొదుగులో పాలు తాగుతున్నాయి. దూడలు, పసి దూడలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పాలిచ్చే ఆవుల్ని మందసానికి కట్టారు. ఏ మందసం అయితే వాళ్ళకి శాపమైందో, ఏ మందసం వలన వాళ్ళు నాశనం అవుతున్నారో, ఆ మందసాన్ని పాడి కలిగిన ఆవుల భుజముల మీదకి ఎత్తారు. ఇప్పుడు ఈ ఆవులు వెళ్తున్నాయి. ఈ ఆవులు వెళ్తున్నప్పుడు ఎంత వివరంగా రాశాడో సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో, మీరు తర్వాత చదవండి. ఈ ఆవులు మందసం ఎత్తుకొని వెళ్తుంటే ఒకవైపు ఆ పసి దూడలు కేకలేస్తున్నాయి, ఆ తల్లుల వైపు చూసి అరుస్తున్నాయి. ఒకవేళ వాటి భాషలో, ఎక్కడికమ్మ వెళ్తున్నారు, ఎప్పుడు వస్తారు, మా ఆకలి ఎట్లా తీరుస్తారు, మా అవసరత ఎట్లా తీరుస్తారు? అప్పుడు ఈ ఆవులు సమాధానం అక్కడ రాసి ఉంటుంది, ఈ మందసానికి కట్టిన ఈ ఆవుల్ని పానార్పణముగా బలి చేసి, వధించి, ముక్కలుగా చేసి బలిపీఠం మీద అర్పించాలి. అర్థమైందా? మందసం అక్కడికి వెళ్ళగానే ఇప్పుడు ఈ ఆవులు సమాధానం చెప్పాలి, అమ్మా, ఇక మా మీద మందసం ఉంది, దేవుని ఎత్తుకున్నాము, ఇప్పుడు మేము వెళ్తున్నాము, అక్కడ మమ్మల్ని ముక్కలుగా నరికేసి బలిపీఠం మీద పెట్టేసి మమ్మల్ని బూడిద చేసేస్తారు. ఈ శాపం పోవాలంటే మేము ఈ మందసం అక్కడ తీసుకెళ్ళాలి. ఒకవేళ ఆ దోళ్ళు అంటే, అంత దానికి మమ్మల్ని ఎందుకు గన్నారు? మీరు ముక్కలై బలైపోయేదానికి మమ్మల్ని ఎందుకు అన్నారు? మా ఆకలి తీర్చేది ఎవరు, మా అక్కర తీర్చేది ఎవరు? ఆ దూడలు తల్లిని అడుగుతాయి. కానీ అవి మౌనంగా ఫిలిస్తీన్లకి శాపమై భారమైన ఆ మందసాన్ని భుజం మీద ఎత్తుకొని ఇశ్రాయేలీల పొలంలోకి వెళ్ళాయి, గమ్యం చేరాయి. అంటే ఏ వ్యక్తి అయితే సియోను కొరకు ప్రతిష్ఠించుకుంటాడో తనకు కలిగినదని, తల్లి అయినా, తండ్రి అయినా, బంధువైనా, స్నేహితుడైనా, అన్నదమ్ములైనా, భార్య అయినా, పిల్లలైనా, సియోను కాడి భుజం మీద ఉన్నప్పుడు వాళ్ళ వైపు చూడకుండా దాన్ని తీసుకెళ్ళి దేవునికి అప్పచెప్పటమే సియోను జీవితం. హల్లెలూయా! అర్థమవుతుందా మీకు? సియోను జీవితం అంటే ఊరికే మనం ఏమీ లేకుండా బతికేయటం కాదు, వీళ్ళొక్కడు చేసుకోకపోతే కాదు, చేసుకున్న ఆ సాంగత్యం మనకు ఉండకూడదంట, వాళ్ళతో ఎరగకూడదంట. స్త్రీ సాంగత్యం ఎరగకూడదు. ఎట్లా? ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి కనానుకి వెళ్తున్నారు. ఇది చాలామందికి కాంట్రవర్సీగా ఉంటుంది, నాకు తెలుసు. రేపు పొద్దున్న స్టార్ట్ అవుతాయి యేసు రక్తం విజయం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి కనానుకి వెళ్తున్నారు. కనానుకి వెళ్తుంటే వాళ్ళకి ఆకాశంలో నుంచి మన్నా వచ్చింది. మన్నా, ఈ మన్నా కిందకు కూర్చుకున్నారు, దంచుకున్నారు, కాల్చుకున్నారు, తింటున్నారు. ఏందిరా మీరు తింటుందంటే, ఏమోనయ్యా ధనియాలు తింటున్నట్టే ఉందయ్యా. ఎట్టుంది? అర్థం కావట్లేదయ్యా. ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి వచ్చిందయ్యా. అక్కడ రాసి ఉంటుంది, వారు తినుచున్న మన్నా
ఎట్టుందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరు తినే ఆహారం వాళ్ళు ఎరుగలేదంట. తింటానే ఉండరు, ఆకలి తీరుతానే ఉంది, సాటిస్ఫై అవుతున్నారా? ఆహా, ఏమని? మాకేం అర్థం కావట్లేదయ్యా. మరి తింటున్నారుగా, తింటున్నా కానీ మాకు తెలియట్లేదు. అంటే కొంతమందికి వ్యక్తిగత జీవితాల్లో దేవుడు, సంఘము, సేవ అదే దృష్టి ఉంటుంది. కానీ ఇక ఇల్లు, వాకిలి, పొలము, ఉద్యోగము, వ్యాపారము, కుటుంబము, సంసారం పట్టదు. అప్పుడప్పుడు మనం జాన్ వెస్లీ గురించి చెప్తామే, గుర్తుందా మీకు? పెళ్లి చేస్తే ఇది పిచ్చి తగ్గిద్దని పెళ్లి చేశారు. సరే 10 రోజులు అయింది, భద్రంగా ఉన్నాడు ఇంటి పట్టునే. ఇంకా ఆడకపోతాలని సంచి చేతికి ఇచ్చి కూరగాయలు పంపించారంట. సంచిలో బైబిల్ పెట్టుకుని కూరగాయలకు పోయాడు. పోయినోడు 30 రోజులైంది, ఇంటికి రాలా. 30 రోజుల తర్వాత చూసుకున్నాడు, బైబిల్ తీసుకొని సంచిలో డబ్బులు అవి చూసుకొని, నేను ఎక్కడికి వచ్చాను? కూరగాయలకు వచ్చాను కదా, మరి నేను ఎక్కడ ఉన్నానని చెప్పి 30 రోజులకి ఇంటికి పోయాడంట కూరగాయలు తీసుకొని. ఏడకు పోయేవారో సువార్త చెప్పుకుంటూ భార్యని, కుటుంబాన్ని మర్చిపోయాడు. ఇది సీయోను జీవితం అంటే. ఎరుగకపోవటం అంటే ఇది. అర్థమవుతుందా? ఉండి లేనట్టే, లేకున్నా ఉన్నట్టే, ఉన్నా లేనట్టే. ప్రభు కొరకు సాంగత్య జీవితం. ఇలాంటి ఒక ప్రతిష్ట కలిగిన జీవితం యేసయ్య ఈ 1,44,000 మందిలో కోరుకుంటున్నాడు యేసునామములో. ఆమేన్. అయితే మన గురి, మన గమ్యం, ఇక మొత్తం ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మన సంసారమే యేసయ్య, మన ఉద్యోగం యేసయ్య, మన వ్యాపారం యేసయ్య, మన ఆకలి యేసయ్య, అన్నీ యేసయ్య మీద అయి ఉండాలి. వాళ్ళు 1,44,000 మంది అయిపోతారు యేసునామములో. హల్లెలూయా. ఇలాంటి ఒక తృష్ణ కలిగి బ్రతకాలి. వీరు పరలోకంలో శ్రేష్టమైన వాళ్ళు. ఇంకా యేసు ప్రభు తర్వాత అలాంటి క్యారెక్టర్, నమ్మకస్తులు అనమాట. అప్పుడప్పుడు కొంచెం అంటే ఈ చెప్పే ఉదాహరణలో మీకు అర్థమవటానికి చెప్తాను. మన బాపట్ల ఎంపీ ఒక ఆయన నందిగం సురేష్ కావాలని ఎన్నుకుంటే మన ప్రభు ఏ మైండ్లో ఉంటాడు చెప్పండి? వదులుకుంటాడా? వదులుకుంటాడు మనల్ని? మీకు అర్థమవటానికి చెప్పా. పోగొడతాడా? భూమి మీద పోగొట్టడు, పరలోకంలో పోగొట్టడు యేసునామములో. ఆమేన్. అందుకే దేవుడికి నమ్మకస్తులు కావాలి. అంతే. బలవంతులు, టాలెంట్, వరాలు. గాడిద మాట్లాడింది, ఏయ్ వడతవేంద్రా అంటుంది. పనికి మాలిన నాన్న చక్కగా పోవద్దా? వాడికి జ్వరం రావాలి ఈ పాటికే. గాడిద వెనక్కి తిరిగి ఏందిరా కొడుతున్నావు అనేసరికి గాడిద మాట్లాడుతుంది ఏందని పిచ్చి పట్టాలా. ఈడు పెద్ద గాడిద మాట్లాడుతుంటే నువ్వు చక్కగా పోతే నిన్నెందుకు కొడతా అంటున్నాడు. దుర్మార్గుడు ఆ పక్కన దూత కత్తి చేత పట్టుకొని ఉందరాడా, పోతే ఇద్దరిని చంపేస్తుంది అని గాడిద చెప్తే అమ్మో అని అప్పుడు గడగలాడి దిగాడు కిందకే. అమ్మ గాడిదే బతికించావే నీకు దండం అని. అప్పటికి కూడా బుర్రెలగల. గాడిద మాట్లాడింది, సర్పం మాట్లాడింది, పక్షి మాట్లాడింది. మరి ఇన్ని జంతువులతో, ఇన్ని పక్షులతో మాట్లాడించిన దేవుడు మనతో మాట్లాడాడా? మనల్ని వాడుకోడా? ఖచ్చితంగా వాడుకుంటాడు. బొడ్డ పిల్లలు సువార్త చెప్తే దేశాలు గడగడలాడించే వ్యక్తులు రక్షణలోకి కనిపించుకోండి దేవుడు. ఆమేన్. పౌలు యాంగిచో గారు ఉన్నారు కదా, మన సౌత్ కొరియా. 10 లక్షల మంది ఒకే చోట కూర్చొని ఆరాధన చేస్తారు ప్రతి ఆదివారం. అంత కాంగ్రిగేషన్ ఉంటుంది అక్కడ. ఒకరోజు ఆయన అడిగారు, నువ్వు అసలు ఎట్ట ప్రభు నమ్ముకున్నావయ్యా? రక్తం కక్కుతూ క్షయవ్యాధి చేత ఇక మరణ పడకల్లోకి వెళ్ళిన ఆయన దేవుడు అంటే నమ్మడు, బుద్ధిజాన్ని నమ్ముతాడు. ఇంకొక రకమైన నాస్తికుడు, కమ్యూనిస్టు సిద్ధాంతం అయింది. అలాంటి ఆయనకి ఒక చిన్న పాప వెళ్ళి ఒక కరపత్రిక ఇచ్చి, యేసై నమ్ముకో, యేసై నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇదిగా ఆయన ప్రేమ మాటలు చదువుకొని చిన్న కరపత్రిక ఇచ్చిందండి. చిన్న పాప.
ఆ పిల్లని కొట్టలేక తిట్టలేక ఆ పేపర్ తీసుకుని చదువుకున్నాడు, దిమ్మ తిరిగిపోయింది, ప్రభువులోకి వచ్చాడు, సేవ చేశాడు, ప్రపంచాన్ని గడగడలాడించాడు. ఒక చిన్న బిడ్డ వాడుకోవాలి దేవుడు, ఎవరినైనా వాడుకుంటాడు. అందుకే ఈరోజు మన విషయంలో కూడా మనల్ని ఆయన వాడుకుంటాడు. ఎప్పుడు వాడుకుంటాడు? నమ్మకస్తులుగా ఉన్నప్పుడు. ఎందుకు నమ్మకస్తులు అంటే చెప్పే కదా, ఇప్పుడు మన కొరకు నమ్మకస్తులు ఎలాగో భూమి మీద మనకు అవసరం ఎట్లాగో పరలోకంలో కూడా నమ్మకమైన వారికి ఆయన స్థానం ఇవ్వబోతా ఉన్నాడు. ఆమేన్. ఇది మేజర్ క్వాలిఫికేషన్ ఇది. ఆ తర్వాత చివరి మాట కూడా చదువు, నేను ముగిస్తున్నా. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనిందులు. ఇంకా అక్కడ పైన కూడా ఇంకో మాట ఉంది, గొర్రెపిల్ల ఎక్కడికి పోనో అలా ఆయన వెంబడిస్తారు, వీరు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకు ప్రథమఫలం గుండుటకై మనుషుల నుంచి కొనబడిన వారు, వీరి నోట అబద్ధం లేదని. వెంబడించే అనుభవం వచ్చేసి లాస్ట్ మంత్ కూడా మీకు జ్ఞాపకం చేశాను. గొర్రెపిల్ల ఎక్కడ ఫస్ట్లో ఉంది చూడ మాట, గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను, ఆయన నామం ఆయన తండ్రి నామం అసలు 144,000 మంది ఆయనతో కూడా ఉండేది, ఆయనతో ఉన్నారు, ఎక్కడికి వెళుతుందో అక్కడికి వెళ్తారు, గొర్రెపిల్లని వెంబడిస్తారు అని చివరిలో రాసింది. వెంబడించటం అంటే, గొర్రెపిల్లని వెంబడించటం అంటే సింపుల్గా చెప్తున్నా, ఫాలో. దైవజనుడైన పౌలు గారు అంటారు, కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టుగా మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇప్పుడు గొర్రెపిల్లను వెంబడించటము, క్రీస్తుని వెంబడించటం అంటే ఆయన ఎలా మాట్లాడుతున్నాడో అలా మాట్లాడాలి. ఇప్పుడు మన శాలేమ రాజు ఉన్నారు, తండ్రి సన్నిధి, శాలేమన్న గడ్డం పెంచితే మనం గడ్డం పెంచి, శాలేమన్న సొక్క మడిస్తే మనం సొక్క మడి, శాలేమన్న వాచి పెడితే మనం వాచి పెడి, ఆ స్టైల్ కనబడుతుంది. ఏసనగర్ 2 జోబులు కుడిచేవాడు చొక్కాకి, వీళ్ళు కూడా 2 జోబులు కుడుచుకోవాలి. అవి ఎందుకు కుడుచుకుంటారో తెలియదు. ఆయన కుడుచుకున్నాడు కానీ మనం కుడుచుకుంటాం. ఏసనగర్ ప్యాంట్ మడత పెట్టి కుడుచుకునేవాడు కింద, మీకు తెలియదు. వాళ్ళు కూడా కుడుచుకునేవాళ్ళు. ఆయన ఎందుకు కుడుచుకున్నాడు? ఆయనకు నచ్చింది. వీళ్ళు ఎందుకు కుడుచుకున్నాడు? ఆయన ఫాలో అవుతున్నాడు అనమాట. వెంబడించడం ఇది కాదు, వెంబడించడం జుట్టు పెంచుకొని నీళ్ళు టెంగేసుకొని కాదు. ఆయన ఎంత ప్రేమ లోకానికి చూపించాడో ఆ ప్రేమ చూపించడం వెంబడించడం. ఎంత సాత్వికంగా మాట్లాడారో అలాంటి సాత్వికంగా మాట్లాడడం వెంబడించడం. ఆయన ఎంత క్షమించాడో అలాంటి క్షమాపణ. ఈవెన్ నిజంగా ఈ మాటలు విన్న తర్వాత కూడా వాడి కోపం రాకుండా మనల్ని క్షమించగలిగితే అదే సియోను జీవితం. తేడా వచ్చిందంటే మాత్రం తేడా పడ్డట్టు అవతల. మరి హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతో సమాధానం చెప్పడం విశ్వాస లక్షణం అయితే, ఇక సియోను అంటే 100 రెట్లు ఎక్కువ, 1,00,000 రెట్లు ఎక్కువ. క్రీస్తుని వెంబడిస్తున్నాడు కదా, పరిశుద్ధతలో కానీ, ప్రేమలో కానీ, క్షమాగుణంలో కానీ, ఫలములో కానీ, దైవికత్వంలో కానీ, ఆ భారంలో కానీ, బాధ్యతలో కానీ, లోకం పట్ల ఆ ప్రేమ త్యాగంలో కానీ ఎక్కడ కూడా క్రీస్తుని పోలిన అనుక్షణం హృదయంతరంగంలో నుంచి పరితపించాల మనసు. అది గొర్రెపిల్లను వెంబడించడం అంటే. 1,44,000 మందిలో ఒక్కడన్నా కనపడతారు మనకు భూమి మీద. ఎక్కడ ఉన్నాడు? మర్చిపోదు. ప్రసంగం చెప్పిన కొద్దిసేపే ఉద్యోగం, దిగిపోయిన తర్వాత మొత్తం సలారిపోతుండే, మారిపోతుంది, అసలు మొత్తం పరకాయ ప్రవేశం అయిపోతుంది. ప్రసంగంలో ఉన్నప్పుడేమో అబ్బబ్బబ్బ ఉద్యోగం, ప్రసంగంలో దిగిపోయిన తర్వాత ఇందాక మాట్లాడింది నేనేనా అనే డౌట్లు వస్తున్నాయి. 1,40,000 ఎక్కడున్నారు? అందుకే బహుశా ఇంకా రెడీ అవ్వలేదు అనుకుంటా 1,44,000 మంది. అందుకే ప్రభు రావటం ఆలస్యం చేశాడు. కాబట్టి ఆ దీన మనసు, ఆ క్షమాగుణం ఇవన్నీ కలిగి ఆయన వెంబడించాలి. అలాంటి వారిని ప్రథమ ఫలం ఎన్నుకుంటాడు. తర్వాత అబద్ధం లేదంటే వారి నోట. యెషయా గ్రంథం 63లో అంటాడు, అబద్ధం ఆడ నేరని జనములకు నేను దేవుణ్ణి అంటాడు. ఎవరికి? చదువు 63వ అధ్యాయము, యెషయా గ్రంథం 63వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 8వ వచనం. అబ్బా, దేవుడు మోసపోతున్నాడు అనుకోను. నా పిల్లలు అబద్ధం చెప్పరు, నా పిల్లలు అబద్ధం అంటారు. ఎందుకని అనుకుంటున్నావు ప్రభా? అబద్ధానికి జనకుడు సైతాన్, అబద్ధానికి తండ్రి సైతాన్. ఆయన పిల్లలందరూ అబద్ధం చెబుతారు. సైతాన్ గారి పిల్లలు మొత్తం అబద్ధం చెబుతారు. నేను పాస్టర్ గారిని అడిగాను, నా మాట వినరాదు, అంత్య దినాలు ఎన్ని జాగ్రత్తగా ఉండి చూసుకోరాదు అంటే ఆయన అంటాడు, మన వల్ల కాదులేని ఎట్టొకటి బాధలేనా అన్నాడు. అది అంతా నీకు వివరం చెప్తాను, నాకు ఇష్టం లేదు అందుకని చెప్పా. అంటే సరే మరి సియోను పోతాం అంటే, నా బొంద పోతా, పొద్దున్నే తిన్ని అబద్ధాలు ఆడుతుంటే ఆడబోతా అన్నాడు. మరి ఎంత దానికి ఎంత సమర్పణ ఎందుకు నీకు? సింపుల్గా చెప్పి నిజానికి నీతిమంతుడు ఒప్పుకున్నాడు. అబద్ధం ఈ రోజుల్లో అబద్ధం లేకుండా 24 గంటలు గడిచే సమస్య లేదు. ఎక్కడో చోట ఏదో కొనలో పడిపోతుంది, జారిపోతుంది. కానీ మన మాటలు అవునంటే అవును,
కాదంటే కాదు అన్నట్టుగానే ఉండాలంటే యేసునామాలు. ఆమె కానీ ఒక్కసారి అలా బతికి చూడండి, ఎంత ప్రౌడ్గా ఉంటుందో ఆ లైఫ్ స్టైల్. భలే ఉంటుంది, బాగుంటుంది. నేను కొన్నిసార్లు ట్రై చేశా, చాలాసార్లు ట్రై చేశా. అబ్బా భలే ఉద్యోగం ఉందనిపించింది. మ్యాక్సిమం ట్రై చేస్తాను. కాకపోతే మనం చెప్పే విషయాల్లో అవతలోడి గాయాలు అవుతుంది, కొద్దిగా ఆపుతుంది. కానీ లేకపోతే స్ట్రైట్ కొడితే మొత్తం గులగులైపోడు నిజం చెబితే. కాబట్టి కొంచెం ఆపుతాం అంతే, మోసం చేయం. కానీ చిన్నది ఏది చదువుతాం, అది కూడా ఏది క్రీస్తు మహిమకు ఆటంకం లేనంత మట్టుకే. అంత దాకా వచ్చిందంటే మాత్రం ఏమన్నా అయిపోని నిజం చెప్పటమే. అబద్ధం ఆడనేరరు, అబద్ధం ఆడరు వాళ్ళు. అలాంటి వారికి ఆయన దేవుడు. సంఘమే ఆ పరిస్థితిలో ఉండాలంటే మనం ఎట్టుండాలి ఇంకా చెప్పండి? మామూలు విషయమా? ప్రకటన గ్రంథంలో రాస్తాడు, అబద్ధికుడు రెండవ మరణం అగ్నిగుండంలో పడవేయబడతాడు అబద్ధికుడు. మరి అబద్ధం అంటే సామాన్యమైన విషయం. అబద్ధం చాలా పెద్ద ప్రమాదమైన అబద్ధం. కానీ అబద్ధం నోట రాకుండా ఉండడానికి ప్రయత్నం చేసుకోవాలి, అబద్ధం ఆడకూడదు. తర్వాత అనిందులు. అనిందులు అంటే ఒకవేళ ప్రభు ఎదుట మనం నిలబడినప్పుడు మన సాక్ష్యం పరిమళ వాసనగా ఆయన కనబడాలి, కానీ గాయపరిచే విధంగా కనబడకూడదంట. అనిందులు అంటే ఎట్లా ఉండాలంటే, యేసు ప్రభు మీద ఎన్ని నిందలేశారో, అయ్యా వీడు అట్టటోడయ్యా, దయ్యం పెట్టినాడయ్యా, తిండిపోతాడయ్యా, వ్యభిచారయ్యా, దొంగయ్యా, దేవదూషణ చేస్తున్నాడు, దేశద్రోహం చేస్తున్నాడు, ఎన్ని నిందలేశాడు. పెద్ద ఛార్జ్ షీట్ పెట్టారు. ఇక అన్ని స్టేషన్లో కేసు ఫైల్ అయింది ఆయన మీద. అప్పుడే చేశారు, వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. ఎన్ని స్టేషన్లు ఉన్నాయో అన్ని స్టేషన్లలో కేసు ఫైల్ చేసి గవర్నర్ దగ్గర తీసుకొని వచ్చారు. ఇక జడ్జి అయితే కుదరదని స్ట్రైట్ గవర్నర్ దగ్గరికి తీసుకొచ్చాడు. గవర్నర్ విచారం చేస్తాడు. ఆ మనోడికి 1-2 గంటల టైం కాదు, మొత్తం రాత్రి అంతా విచారించాడంట యేసు ప్రభుని గురించి. ఏం చేసావు, ఎట్ట మాట్లాడావు, ఎక్కడెక్కడ ఏం చేసావు, అన్ని విచారించి చివరికి ఆయన తేల్చిన జడ్జిమెంట్ ఏంటో తెలుసా? ఈ మనుషుడు నాకు ఏ లోపము, ఏ నింద కనపడలేదు అన్నాడు. ఆమె యేసులో నిందేసింది, బయటకు రాలా కడిగిన ముత్యంలాగా. దానియేలు నిందేశాడు, బయటికి రాలా. షడ్రక్ మేషక్ అబేద్నెగో నిందేశారు, బయటికి రాలా. మనం కూడా అలాగ అనిందులమై ఉండాలంట. మన మీద ఎవరైనా ఏదైనా వేస్తే సరే, తర్వాత కాలమే సమాధానం చెప్తుందని కొన్నిటికి మనం దాన్ని వదిలేసుకొని ఉండాలి. అలాంటి ఒక అనిందులుగా మనం బ్రతకాలంటే యేసు నామములో ఆ కృప మనకు కలుగునుగాక. ఇది ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 5 వచనాల వరకు సాక్ష్య జీవితం. ఆయనకు కనబడిన 1,44,000 మంది జీవితంలో యోహాను చూసినటువంటి అనుభవం. ఇవి పెద్ద కఠినమైన ఏం కాదు, ఈ గూఢాచారులకు ఇచ్చే ట్రైనింగ్ లాంటి ఏం కాదు. మనం ప్రాక్టీస్ చేయొచ్చు, వీటి కొరకు మనం బ్రతకొచ్చు దేవుని కోసం. ఆల్రెడీ ఇప్పటికే మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం ఇలాంటి దేవుని కోసం. ఇట్లా మనం బ్రతకొచ్చు. ఎందుకంటే పరలోకంలో ఘనమైన స్థలం దొరికినప్పుడు మీరు ఎవరైనా పాస్టర్ గారు ఒక్క మాట చెప్పింటే మేము ఈ పాటికి పోరాడకపోయినాం అంటారేమో. అందుకే చెప్తున్నా, ఒక మంచి అవకాశం ఉంది. దేవుడు మనకి ఇవ్వబోతున్న రాజ్యంలో ఘనమైన జీవితం జీవించాలని మనం అనుకుంటే, ఇలాంటి జీవితాన్ని తీర్మానం చేసుకోగలిగితే ఇక యుగ యుగాలు మనమే రాజులం ఆయనకి. ఆమేన్. ఆయన పిల్లలుగా వారసత్వం పొందుకుంటాం. కాబట్టి ఇలాంటి ఒక బలమైన విశ్వాసం మనం ఈ భూమి మీద బ్రతుకుదాం. ఎంత దినాలు తీర్మానం చేసుకుందాం, ఆయన రాజ్యానికి మనం సిద్ధపడదాం గాక. అందరు తలలు వంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మరొకసారి ఈ 3వ నెల కూడా ఈ 2వ శనివారం ఉపవాస ప్రార్థనలో ప్రభుతో గడిపే ఒక మంచి అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు. పరలోక రాజ్య సంగతులు ధ్యానం చేసుకొని ఆయన రాజ్యం కొరకు సిద్ధపడే మంచి అవకాశం దేవుడు మనకు దయచేశాడు. ఒక సాధారణమైన స్థలంలో సాధారణమైన వ్యక్తిలాగా మనం ఉండాలని దేవుడి ఆశ కాదు, కానీ నమ్మకస్తులమైన ఆయన కౌగిట్లో బ్రతకాలని దేవుని కోరిక. ఎందరో మన పితరులు ఇలాంటి సాక్ష్యాల కొరకు పోరాడారు, ఆశపడ్డారు, బ్రతకాలని ప్రయత్నం చేశారు. మంచి పోరాటం పోరాడి విశ్వాసాన్ని కాపాడుకున్నవారు కొందరు, బలహీనమైన వారు, పడిపోయిన వారు, పోగొట్టుకున్నవారు, నిర్లక్ష్యం చేసుకున్నవారు, పోరాటం మధ్యలోనే ప్రాణం విడిచిన వారు మరికొందరు. ఈరోజు ఈ మాటలు విన్న నీ జీవితంలో ఒకవేళ రాబోయే యుగంలో దేవుడు స్థాపించబోయే దివ్యమైన ఆ రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థానంలో నువ్వు నిలబడాలి అంటే
యుగ యుగాలు దేవుడితో ఏలుబడి చేయాలంటే 5 ఏళ్ల పదవుల కోసమే అడ్డదారులు దొక్కుతున్నారు ఈ లోకంలో. యుగ యుగాలు శాశ్వతమైనది, అది ఒక ఉన్నతమైనది. దాన్ని ఎలా పోగొట్టుకుంటాం? తీర్మానం చేసుకుందాం. దేవుడికి మన నుంచి కావాల్సిన నమ్మకత్వమే. ఇదిగో వివరంగా చెప్తున్నాడు. ఆయన నామము, ఆయన తండ్రి నామము నొసలయందు ఉంది. వారు గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళునో గొర్రెపిల్లని వెంబడిస్తారు, గొర్రెపిల్లతో ఉంటారు. లోకంతో కాదు, లోక సంబంధమైన వ్యసనాలతో, నాగరికతలతో కాదు, సోషల్ మీడియాతో కాదు, కులంతో, మతంతో, సంఘంతో, సంస్థలతో కాదు. ప్రభుతో ఉంటారు. వాళ్ళు ప్రభుతో ఉంటారు. నమ్మకస్తులైన వారు. వారి నోట అబద్ధం లేదు. వారు అనిందులు, వారు స్త్రీ సాంగత్యం ఎరుగని వారు. వారి నోట అబద్ధం లేదు. ప్రథమ ఫలముగా భూలోకంలో నుంచి, మనుషులలో నుంచి కొనబడిన వారు. అలాంటి ఒక శ్రేష్టమైన భక్తి మనల్ని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని కోరుకున్నాడు. ఎక్కడైనా నువ్వు ఒకరు నిర్లక్ష్యం చేస్తావేమో నీ భక్తి జీవితంలో, సర్దుకుంటావేమో విశ్వాస విషయంలో, కాంప్రమైజ్ అవ్వద్దు. దేవుడు ఒక శ్రేష్టమైన జీవితం మనకి ఇవ్వబోతున్నాడు పరలోక రాజ్యంలో. ఆ రాజ్యము అతి త్వరలో యేసయ్య స్థాపించబోతా ఉన్నాడు. హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం కొద్ది నిమిషాలు. చివరి రోజులు దేవుని పేరట ఈ లోకంలో మనం అనేకులకి, సమాజానికి ఒక పత్రికగా, మాదిరిగా మనం నిలబడాలి. ప్రభా, ఇంకా నాలో ఆ భారం, ప్రార్థన భారం, నశించిపోతున్న ఆత్మల భారం నాలో ఇంకా అధికం చేయండి అయ్యా. మిమ్మల్ని పోలి బ్రతకాలని నేను అనుకుంటున్నా, కానీ ఇంకా ఈ లోకం నాలో పనిచేస్తూ ఉంది, శరీరం పనిచేస్తూ ఉంది. ఇంకా ఏదైనా బంధాలు వెనక్కి లాగుతున్నాయేమో. ఒంటరిగానే వచ్చాను, ఒంటరిగానే వెళ్ళిపోవాలి. నీ కొరకు నేను ఏదైనా చేయగలిగింది ఉందా అని వెనక్కి తిరిగి చూస్తే అది ఏం కనపడకపోతే నేను సిగ్గుపడతానేమో ప్రభువా. మా పితరులే పునాదులు లేనప్పుడు, సియోను ప్రత్యక్షత లేనప్పుడు, యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, ఏలియాలు, హానోకులు, నోవాహులు ఎంత త్యాగాలు చేశారయ్యా. ఎంత దినాల్లో ఉండి అలాంటి తీర్మానాలు నేను చేయలేకపోతున్నాను అయ్యా. ఈ మాటలు మీరు అంగీకరిస్తారని విశ్వసిస్తున్నాను. ఆలోచన స్థిరపరుస్తారని నమ్ముతున్నాను అయ్యా. ప్రభువా, ఎంత దినాల్లో ఒక బలమైన పాత్రగా నేను వాడబడాలి. మీరు అంగీకరించే పాత్రగా ఉండాలి. నీకు నమ్మకమైన పాత్రగా నేను ఉండాలయ్యా. అయ్యా, నాలో ఉన్న ప్రతి లోపమును దిద్దండి తండ్రి. కొన్ని ఆత్మలైనా నీ కొరకు సంపాదించాలయ్యా. మీరు చేసిన త్యాగంలో 30 నా జీవితంలో నేను నెరవేర్చుకోగలగాలి ప్రభా. అయ్యా, మీ వలే క్రీస్తును పోలి నడుచుకునే భాగ్యం నాకు అనుగ్రహించండి అయ్యా. కృప ద్వారా ఇది సాధ్యం కదా ప్రభా. మీ కృపను బట్టి ఇది సాధ్యమే కదా ప్రభా. అలాంటి ఒక నూతనమైన మార్గంలో నన్ను, సంఘాన్ని మీరు నడిపించండి అయ్యా. ఎంత దినాల్లో ఈ ప్రాంతంలో ప్రభా మమ్మల్ని ఒక ధృవతారల్లాగా, పత్రికల్లాగా మీరు మలచండి ప్రభా. మీ సహాయం మాకు దయచేయండి. మీ కనికరం చేత మాకు అనుగ్రహించండి అయ్యా. తండ్రి, మీకు స్తోత్రం నాయన. హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. నూతనమైనది నీ జీవ మార్గము, విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది. నీ సింహాసనము నన్ను చేర్చుటకై నాతో నీ ఉంటివి. నా గురి నీవైతివి. నీ సింహాసనము
నన్ను చేర్చుటకై నాతో నీవుంటివి, నా గురి నీవైతివి. నీ సింహాసనము నన్ను చేర్చుటకై నాతో నీవుంటివి, నా గురి నీవైతివి. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, నా ఆధారమయ్యున్నా యేసయ్యా నీకు కృతజ్ఞుడనై. యేసయ్యా, ఇంత లోతైన ఉపదేశం మాకు అనుగ్రహిస్తున్నందుకు, నీతో కూడా యుగ యుగాలు ఉండే భాగ్యము మాకు తెలియజేసినందుకు ఆమేన్. కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై ఉందును, స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, నమ్మదగినవి నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి, నమ్మదగినవి నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి. నీ ధర్మాసనము నా హృదయములో, నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది. పరిశుద్ధాత్మ సభలు కొద్దాం గడిగా. నీ ధర్మాసనము, ఆయన వాక్యము చేత మన హృదయములో ఒక నూతనమైన స్థానం స్థిరపరచబడుతున్న వాక్యం. ఆమేన్. నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది. పరిశుద్ధాత్మునిచే స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, నా ఆధారమయ్యున్న యేసయ్యా, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై ఉందును, నా ఆధారమయ్యున్న యేసయ్యా, నా ఆధారమయ్యున్న యేసయ్యా, 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 నా ఆధారమయ్యున్న యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై, 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 కృతజ్ఞుడనై. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, నీ రాజ్య సంగతులు లోతైన ఉపదేశాలు మాకు తెలియజేస్తున్నందుకు, మమ్మల్ని కోరుకున్నందుకు, నమ్మకస్తులుగా మారుస్తున్నందుకు, ఈ అంత్య దినాలలో కూడా నీ ప్రేమ చల్లారిపోకుండా మరలా మమ్మల్ని నూతన పరుస్తున్నందుకు యేసయ్యా, యేసయ్యా,
నీ రాజ్య సంగతులు వెండి బంగారాల కంటే, లౌకిక జ్ఞానము కంటే ఎంత ఉపయుక్తమైనవి ప్రభువా. అందుకే నీకు స్తోత్రమైన, అందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. జీవాధిపతి ఏమున్నా లేకున్నా నీ రాజ్యం ఇచ్చావు యా, నీ జీవం ఇచ్చావు, నీ సింహాసనం కొరకు నన్ను సిద్ధపరుస్తున్నావు. ఏమిచ్చి నీ రుణము తీర్చలేనయ్యా. నా ఆధారమా, నా ఆశ నీవే, నా స్థితి ఎరిగిన దేవుడా. అయ్యా నూతన పరచండి, సహాయం చేయండి, మేలు చేయి ప్రభా. మీ కృపా హస్తాలకు అప్పగిస్తున్నాను, సమస్తము మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాను. ఈ రాత్రి నీ సన్నిధిని ఆశించి నీ బిడ్డలు చేరి నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశారయ్యా. ఎవరి ఆసక్తిని మీరు ఎరిగిన దేవుడు అయ్యా. అయ్యా నీ పిల్లలు ఇంతవరకు చేసిన ప్రతి ప్రార్థనకి ప్రతిగా వీరి జీవితంలో ఏదైతే ఆశ కలిగి ఉన్నారో యేసు శక్తి గల నామంలో అనుగ్రహించబడును గాక. లైవ్ ద్వారా ఈ సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించిన మీ పిల్లల కొరకు తండ్రి మీ సేవకుడిగా వేడుకుంటున్నానయ్యా. మీ విశేషమైన ఆశీర్వాదం బిడ్డల తలపై ఉండును గాక. ఈ రాత్రి ఉపవాస ప్రార్థనలు ఎందరూ ఏకీభవించారు, అందరూ ప్రార్థన చేశారు. నిశ్చయముగా వారిని దీవించి ఆశీర్వదించండి. రేపటి పునరుద్ధరణ ఆరాధనలో నీ సన్నిధిని నిలిచే భాగ్యము మాకు దయచేయండి అయ్యా. సిద్ధపరచండి ప్రభా. ఈ రాత్రి బలహీనమైన వారిని బాగు చేసి సాక్షిగా నిలపండి నాయన. రేపటి ఆరాధనలో బిడ్డలందరూ సమకూర్చబడి నేను చేతులు ఎత్తి స్తుతించి ఆరాధిస్తున్నాం. మీ మేలుల చేత వారిని నింపండి నాయన. మరొక్కసారి ఇంతవరకు జరిగిన ఈ కూడిక కొరకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి బరలికలుగా ఉన్న శరీరాలకు నూతన బలం, శక్తిని, ఆరోగ్య క్షేమాన్ని దయచేయండి. రేపటి పునరుద్ధరణ ఆరాధన మహిమకరంగా జరిగించండి. అల్పుడైన మీద ఆసునై నన్ను కనికరించండి. మీ శక్తితో ఆరోగ్యంతో నింపండి ప్రభా. సంఘ క్షేమం కొరకు వాడబడే పాత్రగా మలచండి. కృపచేతనే సహాయం చేయండి అయ్యా. మరొకసారి నైనా ఇంతవరకు ప్రార్థనలో లైవ్ ద్వారా నీ సన్నిధిలో నుంచి ప్రార్థనలో ఏకీభవించి మాటలు విని అంగీకరించి అలాగూ తీర్మానంతో ప్రార్థన చేసుకుని నమ్మకస్తులుగా బ్రతకాలని అయ్యా సాధన చేస్తూ పోరాడుతున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించు. సమస్తం మీ కృపా హస్తాలకు అప్పగిస్తూ మా ప్రతి ప్రార్థనకు ప్రతిఫలం అనుగ్రహించు. నజరేయుడిని యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సన్నిధి మనకు సకల కోటి పరిశుద్ధులకు, ప్రాముఖ్యంగా ఈ రాత్రి ఆయన సన్నిధికి చేరి ప్రార్థనలు ఏకీభవించిన ఒక్కొక్కరికి, ఈ లైవ్ ద్వారా మనతో కూడా ప్రార్థనలు ఏకీభవించిన వారికి సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.